పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జూన్ 1 నుంచి జిల్లాలో ఆందోళనలు జరగనున్నాయి. 4వ తేదీన వామపక్ష నాయకుల సదస్సు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా రాస్తా రోకోలు జరగనున్నాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు హరిప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు శనివారం సిపిఎం కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో అసలు రేటు కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారమే అధికంగా ఉందని తెలిపారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న 7 వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం కమిరేడు మన్నవ హరిప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో రేపు జూన్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా పెట్రోలు, డీజిల్, సిఎన్జి అట్లాగే కమర్షియల్ గ్యాసు దీనికి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి అనేటువంటిది పిలిపివ్వటం జరిగింది. అట్లా 9వ తారీఖు నాడు అన్ని పట్టణ మండల కేంద్రాల్లో రాస్తా రోకోలు నిర్వహించాలని రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది. అందుట్లో భాగంగా గుంటూరు జిల్లాలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం ప్లాన్ చేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందుట్లో రేపు 4వ తారీఖు నాడు గుంటూరులో ఉదయం 10 గంటలకి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించాలని, అట్లాగే జిల్లాలోని అన్ని మండల పట్టణ కేంద్రాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, అట్లా చర్చాగోష్ఠులు, అట్లా విస్తృత సమావేశాలు వీటన్నిటి ద్వారా కరపత్రాల పంపిణీని విస్తృతంగా చేయటం ద్వారా ఈ సమస్యల మీద ప్రచారం నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. దీంట్లో మనం గమనించాల్సింది పెట్రోలు, డీజిల్కి సంబంధించినటువంటి రేట్లు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. వీటిల్లో అసలు రేటు కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నులే పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి అనేటువంటిది అంకెలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇవాళ పెట్రోల్ రేటు గుంటూరులో ₹117.59 ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పన్నులు లేకపోతే సెస్సు ఇందుట్లో ₹53.51 ఉంది. అంటే దాదాపు సగం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పన్నులు సెస్సులే ఉన్నాయి. అట్లా డీజిల్కి సంబంధించి ఇంకా అదనంగా ఉంది. ₹105.28 ఇవాళ డీజిల్ అమ్ముతూ ఉంటే అందుట్లో ₹60.77 ఈ సెస్ కానీ లేకపోతే కేంద్ర రాష్ట్రాల పన్నులు కానీ ఉన్నాయి. అంటే ఇందుట్లో దాదాపు 60% పన్నులు సెస్సుల రూపేణే వసూలు చేయటం అనేటువంటి జరిగింది. ఈ గత వారం రోజులు 10 రోజుల్లోనే 4 సార్లు పెంపుదల చేశారు. అట్లాగే పెట్రోల్, డీజిల్ రేట్లు, అట్లా సిఎన్జి గ్యాస్కి సంబంధించిన రేట్లు పెంపుదల చేశారు. అట్లాగే వంట గ్యాస్కు సంబంధించినటువంటి రేట్లు పెంపుదల గతంలోనే జరిగింది. ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే కమర్షియల్ గ్యాస్కు సంబంధించినటువంటి రేట్లు పెంపుదల జరిగింది. దీనివల్ల కమర్షియల్ గ్యాస్ రేట్లు వ్యాపారస్తులకే కదా అని చెప్పేసినటువంటి కొంతమంది భావిస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి ప్రజల మీద కూడా దీని ప్రభావం పెద్ద ఎత్తున పడతా ఉంది. ఇవాళ తెల్లవారు లేచిన కాడి నుంచి ఎక్కువ మంది టిఫిన్ బళ్ళ మీద దగ్గర టిఫిన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కమర్షియల్ గ్యాసు, ఇతరత్ర గ్యాసు పెంపుదల వల్ల అదనంగా ప్రతిరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని ఈ ధరల పెరుగుదల వీటన్నిటినీ అరికట్టాలి అని చెప్పి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి ఈ పన్నులు, సెస్సుల్లో అత్యధికమైనటువంటి భాగాన్ని ఉపసంహరించాలి. దీని ద్వారా ప్రజలకు ఉపశమనం కల్పించాలి అని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లా మన పక్కన ఉండేటువంటి కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లెక్క ప్రకారం మనకి 50% వాటా రావాల్సి ఉంది. ఇది రాకుండా ఎక్కడికో ఇతర ప్రాంతాలకి తీసుకెళ్ళటం వల్ల మనకి సప్లై తక్కువ అవుతుంది. దాని మీద మనకి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా సుమారుగా ఏటా 10,000 కోట్ల పైగా ఆదాయం మనకి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అది సప్లై అయితే కనుక తక్కువ రేట్కి వంట గ్యాసు సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన వాటా మనకి ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటిది కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది.
మనం చూస్తూ ఉన్నాం. గత 2 వారాల కాల వ్యవధిలోనే సుమారుగా 4 సార్లు పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను ఈ ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 1000 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పైన ధరను పెంచి ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాలు మోపింది. ఏదైతే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, ప్రజల జీవితాలని బాగు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజల జీవితాలని బాగు చేయడం పోగా ప్రజల జీవితాలను నాశనం చేస్తూ ముందుకి దూసుకొని పోతుందని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల సంక్షేమం కొరకు అనినిత్యం పోరాటాలు నిర్వహించేటువంటి వామపక్ష పార్టీలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జూన్ 4వ తేదీన సిపిఎం కార్యాలయంలో సదస్సు జరగబోతూ ఉంది. అదేవిధంగా 9వ తారీఖున ఈ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోకో చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు ఈ పెరిగినటువంటి ధరలని భరించలేక బాధపడతా ఉంటే మరొక వైపున సోషల్ మీడియాలో కొంతమంది పని పాట లేని పోరంబోకులు మేము ఈ దేశం కోసం, నరేంద్ర మోడీ కోసం పెట్రోల్, డీజిల్ లీటర్ 500 అయినా కొంటాం, గ్యాస్ 5000 అయినా కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి బంకులు ఏర్పాటు చేసి లీటరు 500 కాకపోతే 5000 పెట్టేసి అమ్ముకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన వామపక్ష పార్టీలుగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ రష్యా అట్లానే ఈ ఇరాన్ సమస్యను ఆ 2 దేశాలటు కజకిస్తాన్తోనూ ఇటు ఇరాన్తోనూ జరుగుతున్నటువంటి యుద్ధాలని చూపించి నీకు ఇక్కడ న్యాచురల్ అండ్ గ్యాస్ని దాని మీద వచ్చేటువంటి దాన్ని విపరీతంగా పెంచేసి ఇక్కడ పెట్టుబడిదారులకి లాభం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క 21 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాసుని అంబానీ తన ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ యొక్క గ్యాసుని గుజరాత్కి, మధ్యప్రదేశ్కి పైపుల ద్వారా పంపిస్తుంది. పంపించినప్పుడు అనేక సార్లు పాచర్లపూరిలో నీకు అనేక ఈ బ్లో అవుట్లు అవన్నీ మనం చూసి ఉంటాం. ఇక్కడ నష్టాలు, కష్టాలు పడుతున్నటువంటిది ఆంధ్రదేశ ప్రదేశంలో. కానీ లోగడ ఈ యొక్క ఈ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సహజ వాయువులపైన, మైనింగ్ పైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఉత్పత్తి అవుతున్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ అండ్ గ్యాస్ని మొత్తంలో 50% వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. అట్లానే ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ వీటి గురించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మాట్లాడటం లేదు. ఈ విషయాలన్నింటిపైన కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా గత నెలలో విజయవాడలో సమావేశమై దీనిపైన దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుదీర్ఘకాలం పోరాటం చేయాలనేటువంటి నిర్ణయంలో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటీవల రాజమండ్రిలో పెద్ద సదస్సు జరిగింది. నిన్న 28వ తారీఖున తక్షణ కార్యక్రమం తీసుకోవటానికి, కార్యాచరణ తీసుకోవటానికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వివిధ దశల్లో అనేక రకాలైన ప్రచార ఆందోళనల్ని రూపుదిద్దుకొని చేశారు. అదేవిధంగా 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా నీకు రాస్తారోకోలు జరిపి తమ నిరసన తెలియజేయాలని వామపక్షాల పార్టీలు యావత్ ప్రజానీకానికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్తు సంస్కరణ పేరుతో ప్రజలను చేసిన మోసం లాంటిది కాదు. ఇది ఇంకా కొన్ని లక్షల కోట్ల మాయ జరుగుతుంది. ఈ సహజ వాయువుని కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందాల్సినటువంటిది
దీన్ని ఇప్పటికే చెప్పారు 10,000 కోట్లని. ఇంకా 10,000 కోట్లు కాదు, ఇంకా ఎన్నో రెట్లని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు, ప్రగతిశీలవాదులు ప్రజలందరూ కదిలి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ముప్పేటగా జరుపుతున్న దాడి ఏదైతుందో అది ఆర్థిక రంగంలోనూ, అణచివేత రంగంలోనూ వివిధ రూపాల్లో ప్రజల మీద స్వారీ చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఈ రోజున యుద్ధం బూచి చూపించి, అమెరికాకి ఇరాన్కి జరుగుతున్న యుద్ధం యొక్క బూచి చూపి ధరలను విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. యుద్ధానికి ముందు 36 రూపాయలు 37 రూపాయలు పాల ప్యాకెట్ ఉంటే రూపాయి ధర పెరిగింది, పెరుగు పెరిగింది, కూరగాయలకు పెరిగినాయి, ఆటో ఛార్జీలు పెరిగినాయి. ఇలా ప్రతి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది. మన అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు దాకా వేచి చూసిన కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో తక్షణమే అన్ని ధరలని, ప్రధానంగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఈ ధరలని విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. ఈ ధరల పెరుగుదలతో సామాన్య మానవుడి మీద విపరీతమైన భారాలు పెరుగుతూ ఉన్నది. రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు తరిగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వచ్చే ఆదాయం స్వల్పం, పెరుగుతున్న ధరలు, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యం ప్రజల్ని ఇంకా పాతాళానికి తొక్కుతున్న పరిస్థితుల్లో వామపక్ష పార్టీలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. దేశంలో మొత్తం ఈ ప్రభుత్వాలని గద్దెదించాలనే పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రధానంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలకి వ్యతిరేకంగా, ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా నిరంతరాయంగా కార్యక్రమాలకు పిలుపునిచ్చినాయి. 9వ తారీఖున రాస్తారోకోలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా గుంటూరు నగరంలో ప్రధానంగా సిపిఎం కార్యాలయంలో 4వ తారీఖున మరి సదస్సు జరుగుతుంది. 7వ తారీఖున కార్యక్రమాలు ఉన్నాయి. 9వ తారీఖున రాస్తారో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వాలకి తమ నిరసనని, తమ యొక్క బాధని వ్యక్తపరచాల్సిందిగా మేము వామపక్ష పార్టీలుగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.